అవిసె గింజల లడ్డు చేసుకుందాం. ఈ లడ్డు చేయడానికి 1/2 kg అవిసె గింజలు తీసుకున్నాను. అదే విధంగా కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు, 1/2 kg బెల్లం. గ్యాస్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి ఈ అవిసె గింజల్ని. ఈ అవిసె గింజల లడ్డు రోజుకొకటి తినడం వల్ల మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా, జుట్టు ఊడిపోయిన జుట్టు కూడా హెల్త్ అన్నిటికీ బాగుంటుంది. లడ్డు రోజుకొకటి, పిల్లలైనా పెద్దలైనా రోజుకొకటి తినొచ్చు. ఎక్కువగా వేయించద్దు, వీటి దూరగా వేయించుకోవాలి, సరిపోతుంది. వీటిని పల్లీలు కూడా కొంచెం దూరగా వేయించుకున్నా. నువ్వులు కూడా వేయించుకుందాం, కొంచెం దూరగా వేయించుకుందాం. నువ్వులు అన్నీ వేగినాయి. ఈ 3 చల్లారినాక మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. 3 కలిపి మిక్సీ పట్టుకొని బెల్లం పాకం పట్టుకొని అందులో వేసి ముద్దలు కడదాం. అన్నీ మిక్సీ పడదాం. ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగద్దు, బాగా బరకగద్దు. మామూలుగా పట్టుకొని మనం గిన్నెలో పోసుకుందాం. బెల్లం పాకం పట్టుకుందాం. బెల్లంలో చిన్న టీ గ్లాసులు వాటర్ పోసుకొని మనం ముద్ద పాకం వచ్చేదాకా పట్టుకుందాం. ఇగో ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకంలో మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని ముద్దలు కట్టుకుంటే అయిపోతుంది. టేస్ట్కు టేస్ట్, హెల్దీకి హెల్దీగా ఉండే అవిసె గింజల లడ్డు. కొంచెం కొంచెం తీసుకొని ముద్దలుగా కట్టుకుందాం. పాకం కూడా మంచిగా వచ్చింది. ఇట్లా లడ్డులాగా వేసుకొని ఈ లడ్డు రోజుకొకటి పరిగడుపున తిన్నా కూడా ఒక్కొక్క లడ్డు వేసుకొని ఇందులో పెట్టుకుందాం. ఈ విధంగా ముద్దలో వేసుకొని ఎంతో టేస్టీగా ఉండే అవిసె గింజల లడ్డు రెడీ అయిపోయాయి. ఆరోగ్యానికి మేలు చేసి అవిసె గింజల లడ్డు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి లడ్డూలు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.